హాయ్ గైస్, వెల్కమ్ టు మన ఫిలిం. సో 2 days నుంచి జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ అంటూ అసలు వైరల్ అవుతున్న న్యూస్ ఏంటి, దాని లోపల అసలు ఏమున్నాయి అనేది మనతో పాటు ఈ రోజు బషీర్ మాస్టర్ గారు ఉన్నారు. సో తన ద్వారా మనం కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం మాస్టర్. నమస్తే నమస్తే. సో ఏంటి మాస్టర్, ఈ ఇష్యూ ఎందుకు స్టార్ట్ అవుతుంది, ఏమంటున్నారు? యాక్చువల్గా ఇష్యూ అసలు ఫస్ట్ వాళ్ళకి ఎలా ఎలిగేషన్ అయిందంటే ఆ, ఇప్పుడు జానీ మాస్టరు వాళ్ళ భార్య సుమలత గారు ఈ మధ్య గెలిచారు. ఇంతకు ముందు ఉన్న కొంతమంది ప్రెసిడెంట్ సెక్రటరీ ఏంటంటే చాలా అవినీతి అనమాట. అవినీతి మీన్స్ ఎలా అవినీతి అంటే, ఇప్పుడు ఏదన్నా పెద్ద బాలకృష్ణ కానీ, చిరంజీవి కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ, ఇలా పెద్ద పెద్ద సాంగులు చేసేటప్పుడు గ్రూప్ డ్యాన్సర్లను పెట్టుకుంటారు. గ్రూప్ డ్యాన్సర్లను పెట్టుకున్నప్పుడు ఎట్లుంటుంది అంటే, మాస్టర్ ఏం చెప్తాడు, ఒక 500 మంది డ్యాన్సర్లను కావాలంటాడు. 500 మంది డ్యాన్సర్లను పెట్టుకున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక 300 మెంబర్ డ్యాన్సర్లను పెట్టుకుంటారు. కతిమ్మ డ్యాన్సర్లు మొత్తం నాన్ మెంబర్స్ని పెట్టుకుంటారు. నాన్ మెంబర్స్ అంటే ఊళ్ళలో షో చేసే డ్యాన్సర్లను పెట్టుకొని వాళ్ళకి 1500 ఇస్తారు. 1500 అంటే 200 మంది పిల్లగాలింటూ 1500 లెక్కేయండి. 1500కి పెద్ద హీరో సాంగ్ అంటే 10 రోజులు పడుతుంది. ఒక్కొక్క పిల్లగాడి మీద మినిమం 4500 రూపీస్ బిల్ రాస్తారు. అంటే ఎంత సంపాదించుకున్నట్టు? ఒక్కొక్కళ్ళ మీద ఇట్లేదన్నా 10 days సాంగ్ ఉంటే సాంగ్ మొత్తంలో మినిమం ఎట్లేదన్నా ఒక 20-30 లక్షలు సంపాదించుకున్నట్టుగా. అది ఎవరు చేస్తున్నారు? ఎవరైతే ఆ సినిమా మేనేజర్, ఈ హీరో కోఆర్డినేటర్, హీరో ఇన్ఛార్జ్ ఉంటారు, వీళ్ళు చాలా దారుణాలు చేస్తారని చెప్పి, ఎవరైతే ఇప్పుడు రీసెంట్గా గెలిచిన సుమలత గారు, వీళ్ళు దీన్ని బయటకు తీశారన్నమాట. బయటికి తీసి ఇట్లా చేస్తున్నారని చెప్పి చేస్తే, ఇప్పుడు ఎవరైనా, నేనైనా యూనియన్లో ఉన్నప్పుడు మంచిగా చేస్తాను. ఇప్పుడు తెలంగాణ యూనియన్ పెట్టినా నేను ఎంత చేశాను, ఎంత కొట్లాడాను, ఎంత చికాకు చేశాను నాకు తెలుసు. ఎందుకు చేశానంటే నా లెక్క ఎవరు కావద్దని. జానీ వాళ్ళ భార్య కూడా, జానీ మాస్టర్ రీసెంట్గా ఫస్ట్ టైంలో గెలిచిన తర్వాత 40 లక్షల ఇన్సూరెన్స్ కావాలని అది చేయించిండు. తర్వాత వాళ్ళ భార్య వచ్చిన తర్వాత అది అమలుకి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే, ఏదైతే అవినీతి బయటికి తీస్తున్నారో కొంతమందిని బయటికి తీస్తున్న అవినీతి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని బయటికి తీసేవారికి ఒక పెద్ద గొడవ చేసి ఆయన మీద ఎలిగేషన్స్ ఇస్తుంది. ఇప్పుడు కూడా నేను జానీ మాస్టర్కి, సుమలత గారికి చెప్పేది ఏంటంటే, కార్డు అనేది ఎవడ బసొత్తు కాదు, ఎవరికైనా ఇవ్వండి. వాడు డ్యాన్స్ వస్తే చాలు, వాడు అయితే డాన్సర్ అవుతాడు, లేకపోతే ఇంకోదైనా అవుతాడు. నీకు కావాల్సింది ఏంది? కార్డు వాళ్ళకి తీసుకోవటం. ఎవరికైనా ఇవ్వండి. నువ్వు యూనియన్లో మెంబర్షిప్పే కదా ఇచ్చేది. కార్డు అంటే ఏదో పైన నుంచి అమ్మ కడుపులో నుంచి జన్మ నుంచి తీసేది కాదు. ఎవరికైతే వాడికి కార్డు ఇచ్చేటప్పుడు నువ్వేం చెప్పాలా? నీ దగ్గర టాలెంట్ ఉంటేనే వర్క్ వస్తుంది. కార్డు టాలెంట్ నువ్వే సంపాదించుకోవాలా, వర్క్ నువ్వే తెచ్చుకోవాలా. ఈ కార్డులు ఇవ్వకపోవటం వల్ల చాలా మంది జీవితాలు నాశనం అవుతుంది. అంటే ఈ కార్డ్ ఎవరికి ఇస్తారు? లైక్ దానికోసం సపరేట్ గా ఏమైనా అమౌంట్ కట్టాలా? అసలు ఏంటి దాని డీటెయిల్స్? ఇప్పుడు రీసెంట్ గా ఆట సందీప్ కార్డు తీసుకుండు. ఆట సందీప్ అసిస్టెంట్ తీసుకుండు. వాళ్ళ భార్య కూడా తీసుకుందాం అనుకున్నాం. మరి యాక్చువల్గా అది నాకు తెలిసి మాస్టర్ కార్డు అయితే మినిమం 8 lakhs నుంచి 7 lakhs నుంచి 8 lakhs లోపు మాస్టర్ కార్డు. డాన్సర్ కార్డు వచ్చి 4.5. అసలు లీగల్ ప్రకారం కార్డు కాస్ట్ వచ్చి 10 రూపాయలే. లీగల్ ప్రకారంగా, లీగల్ అంటే తెలుసుగా మీకు, లేబర్ లైసెన్స్ ప్రకారంగా 10 రూపాయల కార్డు, 50 రూపాయల కార్డు. అదనపు ఏమైనా డబ్బులు తీసుకుంటే కూడా వాళ్ళ ఇన్ ఫ్యూచర్ కోసం తీసుకుంటారు అంతే. ఇన్ ఫ్యూచర్లో రిటైర్మెంట్ అయినప్పుడు. ఇదేంటంటే దౌర్జన్యం లెక్క 10 లక్షలే కట్టాలి, 20 లక్షలే కట్టాలి. ఇంకోటి ఏంటంటే కార్డులో కూడా రికమెండేషన్ ఇప్పించిన వాడికి ఇంత లంచం. ఇదే నేనేమంటున్నానంటే, మళ్ళా కూడా చెప్తున్నా, జానీ మాస్టర్ అండ్ సుమలత గారికి, ప్రెసిడెంట్కి, ఎవరికైనా కార్డు ఇవ్వండి. ఎవరికైనా డాన్సరా కాదా, వాడు చేసుకుంటే చేసుకుంటాడు, లేకపోతే లేదు. కార్డు ఇచ్చి వాడు డబ్బులు 3,50,000 మీరు తీసుకుంటారు. కార్డు ఇవ్వడంలో తప్పే ఉంది. ఇప్పుడు మీరు వెనక 600 మంది కావాలన్నప్పుడు ఎక్కడనో డాన్సర్లను పిలుచుకొచ్చినప్పుడు వీళ్ళని తీసుకొని పెట్టుకోవచ్చు కదా. సంవత్సరానికి ఒకటైనా పెద్ద సినిమా చేసిన చెప్పుకుంటారు కదా. దానివల్ల చాలా ఎలిగేషన్స్ అనమాట. ఇప్పుడే కాదు, ఇంకా ఇప్పుడన్నా కొంచెం నయం ఉంది. మా అప్పుడు మోసమే. ఒక్కొక్క పిల్లగాడికి కార్డులు ఇప్పిస్తాను డబ్బులు తెంపిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. రీసెంట్గా D10 రాజుగారి దగ్గర, వాడి దగ్గర 5 లక్షలు దొబ్బిరు. వాడికి ఎవడు చెప్పుకున్నాడు పాపం? నేనున్నారా రాజు, రా, నేను ఇప్పిస్తా, ఉత్సాహ బోపించి మరీ ఇప్పిస్తా కార్డు. అంటే ఇప్పుడు దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి? తెలుగుకి తెలంగాణ ఈ అసోసియేషన్ కి అసలు డిఫరెన్స్ ఏంటి? తెలుగుకి తెలంగాణకి డిఫరెన్స్ ఏం లేదు. తెలుగు తెలంగాణ సేమ్. తెలంగాణ తెలుగుకి సంబంధం లేదు. తెలుగు అనేది యూనియనే, తెలంగాణ అనేది యూనియన్. తెలుగులో ఉన్న వాళ్ళు కొరియోగ్రాఫర్సే, తెలంగాణ ఉన్న కొరియోగ్రాఫర్సే. ప్రాంతాలు మారినాయి కాబట్టి, ఏపీలో డివైడ్ అయినాయి కాబట్టి తెలంగాణ యూనియన్, ఇది దా యూనియన్. అంటే ఇప్పుడు అసోసియేషన్ లైక్ ఏదైతే
టిఎఫ్టిడిఏ ఉందో Yeah. దాంట్లో కొంతమంది రిజైన్ చేశారంట. వాళ్ళు మళ్ళీ వస్తామని వాళ్ళు అంటున్నారు. ఒక్కసారి తీసుకున్న రిజైన్ చేసిన తర్వాత మీరు విత్డ్రా ఎందుకు పెట్టలేదని సుమలత గారు అంటున్నారు. మరి దాని మీద ఏమంటారు? అదే రిజైన్ చేసినట్టే వీళ్ళే. ఇప్పుడు ఏమంటున్నా, ఎలిగేషన్స్ ఎవరైతే డబ్బులు సృష్టిస్తారో వాళ్ళే ఎలిగేషన్, వాళ్ళే బయటికి పోతాన తర్వాత బయటికి పొమ్మంటారు. 2-3 సార్లు అడుగుతారు, పొమ్మన్న తర్వాత మళ్ళీ గొడవ చేయటం ఏంది? రాత్రి అయితే మళ్ళా వాళ్ళు గొడవ బయటికి పోరు, ఏం లేదు, మళ్ళా కన్ఫ్యూజ్ ఏంటంటే మళ్ళా అందరూ కొట్టారు. మళ్ళా ఈ గొడవలు మళ్ళా వస్తాయి. మీరు చూడండి, ఇప్పుడు నేను చెప్తున్నా కదా, యూనియన్ గొడవలు అంత అడ్డగోలుగా పోవు. ఎందుకంటే యూనియన్లో 100 మంది ఉంటే 100 మందిది ఒక మాట ఉంటుంది, ఒక్కడిది ఒక మాట ఉండదు. 100 మందిది ఒక మాట ఉంటుంది. ఇప్పుడు బషీర్ మాస్టర్ కార్డు ఇస్తా అంటే వాళ్ళు ఊకుంటారా? ఒక సందీప్ మాస్టర్కి కార్డు ఇచ్చినందుకు ఇంత పెద్ద గొడవలు అయినాయి. ఇప్పుడు ఎవరికి తెలియని విషయం ఏంటంటే, సందీప్ మాస్టర్కి డాన్సర్ కొరియోగ్రాఫర్ కార్డు ఇచ్చినందుకే ఇప్పుడు జానీ మాస్టర్ మీద వాళ్ళు వారమైన ఎలిగేషన్ సృష్టించారు. ఉన్నోళ్ళని మంచిగా పని చేయనియండి, ఎవరికైనా కార్డు ఇవ్వండి. ఎప్పుడు శేఖర్ మాస్టరే బతకాలా? సాంగులు చేసుకుంటూ ఎప్పుడు జానీ మాస్టరే బతకాలా? ఎప్పుడు గణేష్ మాస్టరే బతకాలా? వేరేవాడు బతకొద్దా? బతకాలి కదా. కొత్త సిస్టంలు ర్యాపిడోలు వచ్చినాయి. ఇదివరకు నడుచుకుంటూ పోయేది మనం, ఇప్పుడు ర్యాపిడోలు వచ్చినాయి. ఇది లోకల్ మారినట్టు, కాలాలు మారినట్టు ఇది కూడా మారుతుంటది. జానీ మాస్టర్ చేసేది, సుమలత చేసేది మంచిదే, చేయనివ్వండి. మీరు ఎన్ని రోజులు ఇంకా ఉసురు కొట్టుకుంటారు? ఇన్ని రోజులు ఒక్కొక్కడు యూనియన్లో ఉండి యూనియన్కి స్థలాలు ఇస్తే అమ్ముకొని ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. జానీ మాస్టర్ మంచిగా చేస్తున్నాడు, మంచిగా చేయనివ్వండి. జానీ మాస్టర్కి మళ్ళీ కూడా చెప్తున్నా, ఎవరికి కావాలంటే వాళ్ళకి కార్డులు ఇవ్వండి. మళ్ళీ ఇప్పుడు బై ఎలక్షన్స్ పెడుతున్నారంట కదా, దాని గురించి బై ఎలక్షన్స్ పెట్టుకోరు అని నేను అనుకుంటున్నాను. పట్టుకోరని నేను అనుకుంటాను. ఎందుకంటే నేను కలిసిపోయారు కదా, ఇంకా మళ్ళీ ఎందుకు పెట్టుకుంటారు? వచ్చిందే గొడవ బై ఎలక్షన్స్ గురించి. ఏదైనా చేసుకున్నా వాళ్ళ చేసుకుంటారు. కానీ వాళ్ళ బై ఎలక్షన్స్ అని మనం పెట్టుకుంటే మాత్రం ఈసారి కొట్టుకుంటారు, రక్తాలుగా ఆడతాయి. అంటే ఇప్పుడు శేఖర్ మాస్టర్ వర్సెస్ జానీ మాస్టర్ ఇష్యూ ఏం లేదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫెడరేషన్ తోటి, లేబర్స్ తోటి అండ్ డాన్సర్స్ తోటి ఉంది. సో కొంతమంది రాజీనామా తీసుకున్నారు. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మేము వస్తామంటున్నారు. బట్ ఎలక్షన్స్ పెట్టాలని మేము భావిస్తున్నామని నిన్న సుమలత గారు చెప్పారు. సో ఇప్పుడు బై ఎలక్షన్స్ పెడితే ఆ 10 మెంబర్స్ కి ఎట్లుంటది పరిస్థితి? బై ఎలక్షన్స్ పెడతారు, కానీ ఆ 10 మెంబర్స్ లో కూడా నేనేమంటానంటే, ఎవరైతే ఫ్రాడ్ చేశారో వాళ్ళని తీసేయండి, కొత్తలను పెట్టుకోండి అంతే. మళ్ళీ ఎలక్షన్స్ పెట్టుకొని గొడవ చేసుకోవడం తప్ప వేస్ట్. ఎవడైతే ఫ్రాడ్ చేసినో వాళ్ళని తీసేయండి, వాళ్ళకి ఫైన్ వేసి పంపించండి. మళ్ళీ బై ఎలక్షన్స్ పెట్టుకొని గొడవలు, కొట్లాట, ఖర్చు వేస్ట్. మరి 40 lakhs చరణ్ గారు ఇచ్చారు, 18 lakhs నిన్న జానీ మాస్టర్ గారు కూడా ప్రకటించారు. మరి దీన్ని ఎలా చూస్తారు? అదే నేను చెప్తున్నా, గ్రేట్ పర్సన్. ఇప్పుడు ఒక అమ్మకి ఒక 2-3 కొడుకులు ఉంటే, కొడుకులలో అందరూ అమ్మని చూసినోడు ఉండడు, ఒక్కడే ఉంటాడు. అలాంటి మాస్టర్ జానీ మాస్టర్. ఒక యూనియన్ని ఆయనకు అమ్మ లెక్క చూసుకుండు కాబట్టి ఆ యూనియన్కి సపోర్ట్ చేస్తున్నాడు. అట్లాంటి సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలా. జానీ మాస్టర్ ప్రెసిడెంట్ ఎందుకు ఎన్నుకున్నారు? మంచోడనే కదా. మంచోడని ఎన్నుకున్నప్పుడు ఆయన మాట వినాలి కదా. వినకుండా చిల్లర చేసుకుంటే ఏదైనా చిల్లర అవుతుంది. అంటే ఏదో తప్పు కప్పిపుచ్చుకోవడం కోసమే జానీ మాస్టర్ 18 lakhs ఇస్తున్నాడు అని కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. ఆయన చేయాలి అనుకుంటే చాలా చేయొచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోరా, కర్మ ఫలితం అనేది ఉంటుంది. నీకు భోజనం పెట్టిన ఒక యూనియన్కి నువ్వు మోసం చేయాలనుకో, నీకు పతనం తప్పదు. ఒకటే, ఏదున్నా మంచి మనసుతో చేయి, మంచి మనసుతో చేసుకో. సార్ 1 second. ఇప్పుడు మీరు నిన్న ఇష్యూ అవ్వగానే మీ ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది, కర్మ ఎవరిని వదలదు అని. దేన్ని ఉద్దేశించి? నా జీవితాన్ని నాశనం చేసిన తెలుగు యూనియన్ లో కొంతమంది వేస్ట్ ఉన్న డాష్ గాలు ఉన్నారు. నా లైఫ్ ని ఖరాబ్ చేసింది కొంతమంది. అంటే కొంతమందిలో తెలుసు, అందరికి తెలుసు. నా జీవితం నాశనం చేసిన పేర్లు కూడా చెప్తా. పంజాగుట్ట ప్రకాష్, ఘన్శ్యాము, పెయింటర్ రాముగాడు. వీళ్ళు నేను కార్డు తెచ్చుకున్న తర్వాత కూడా నన్ను సాంగులు చేయనీలే. అసలు నేను తప్పు చేసింది ఏంటంటే, ఖమ్మంలో 2003లో డ్యాన్స్ కాంపిటీషన్ పెడితే అప్పుడు ఈ డాన్సర్స్ యూనియన్ని జడ్జికి తీసుకుపోయినా. నా తప్పది, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఏంటంటే నేను మంచిగా మనకు సపోర్ట్ అవుతుంది అనుకున్నా, కానీ నాకు వాళ్ళు ఇంత పరిస్థితి తెస్తానని. కానీ పాపం తగిలింది. ఒకడైనా కొరియోగ్రాఫర్ అయిందా? అడక్క దింగుతారు రోడ్డు మీద. సూపర్ ఉన్నా, అర్థమైందా? ఎప్పుడు ఒకటి పొట్ట మీద కొట్టొద్దు. పొట్ట మీద కొట్టినోడు ఎప్పుడు సర్వనాశనం అవుతాడు. ఇప్పటికి కూడా చెప్తున్నా, తెలుగు యూనియన్ ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా పతనం ముందుంటది, చాలా ముందుంటది. ఎంతమంది జీవితాలు నాశనం చేశారు తెలుసా? రోడ్ల మీద సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది కొరియోగ్రాఫర్లు ఎందుకు వస్తారబ్బా? సుతార్ పని ఎందుకు చేస్తాడు? తాపి పని చేసుకొని ఒక పెద్ద కాంట్రాక్టర్ అవుదానని పని నేర్చుకుంటాడు. కొరియోగ్రాఫర్ డాన్సర్ కూడా ఎందుకు సినిమాలలో చేసుకుని కొరియోగ్రాఫర్ కావాలంటాడు. మీకు కార్డులు ఇస్తే మీ మూల్యం పోయింది. మీకు కార్డులు ఏమన్నా పైన దిగొచ్చే కార్డులు అయితే కాదుగా. కార్డులు ఇవ్వండి, డబ్బులు తీసుకోండి, మీకేం పని? అయితే కొరియోగ్రాఫర్ అవుతాడు, లేకపోతే దొంగ అవుతాడు, లేకపోతే లుచ్చా అవుతాడు.
మరి మీరు ఇప్పుడు ఏమైనా సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయా? పెద్ద సినిమాలు సినిమాలు చేసే అవకాశం అంటే నేను అప్పుడు హైదరాబాద్కి వచ్చినప్పుడు మంచి యంగ్లో ఉన్నా, మంచి సాంగ్స్ చేయాలనే మూడ్లో ఉండే, బాగా తిరగాలని పట్టుదల ఉండే. బాంబే కార్డు తెచ్చుకున్న నీరు గారిపోయింది, తెలంగాణ పెట్టిన బాగా మోసం చేసేసారు. ఇప్పుడు సాంగ్లు ఎమ్మడి తిరగాలంటే పెళ్ళైంది, పిల్లలు తిరగాల, చేసుకోవాలంటే పోయి చేతులు కట్టుకొని బతిలాడుకోవాలా. బతిలాడుకుందామంటే వీళ్ళు ఏడ పుల్లలు పెడతారు, ఒక సాంగ్ వచ్చే వరకు చెడదెంగేస్తున్నారు. అందుకోసమే మాకు తెలుగు యూనియన్కి తెలంగాణ యూనియన్కి గొడవలు కొన్ని ఉన్నాయి. ఆ సెటిల్మెంట్ అయిన తర్వాత బషీర్ మాస్టర్ కూడా 10 సినిమాలలో లవ్ పడతాడు కంపల్సరీ. మరి నేను చిరంజీవి గారిని కలిశారు, శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, ఏం మాట్లాడుకున్నారు? ఇక అది ఏం మాట్లాడిన మనకి అంటే దాన్ని ఎలా చూస్తారు? దాన్ని ఎలా చూస్తారంటే చిరంజీవి గారు దేవుడు, ఆయన దేవుడు, ఆయన చెప్పిన మాట ఎవడైనా పోతే వాడు పతనం అవుతాడు. వీళ్ళు ఇన్నారు కాబట్టి ఇంకా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా